జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన గ్రంథము 34 మనందరికీ తెలిసిన భాగము. కీర్తనలు 34వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు మనం ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో చదువు. కీర్తనలు 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవునిని మనం స్తుతించి ఆరాధించేటువంటి సమయానికి వచ్చాం. చాలా విలువైనటువంటి సమయం, దేవుని ఘనపరచటం. ఇక్కడ దేవునిని ఆరాధించేటువంటి సంగతులను గురించి కొన్ని మాటలు ఇక్కడ మనకి తెలియజేయబడుతున్నాయి. సన్నుతించెదను, మొదటి వచనంలో సన్నుతించెదను, అదే వచనంలో కీర్తించెదను అనే మాట చూస్తాం. సన్నుతించుట, కీర్తించుట, ఇవన్నీ కూడా అంటే ఆయనను ఆరాధించేటువంటి తలంపులో, భావములో కొన్ని మాటలు, అంటే మాటల వ్యక్తీకరణ. ఇక్కడ మనం చూస్తే నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను అని 2వ వచనంలో చెప్తున్నాడు. కనుక అతిశయించుట, సన్నుతించుట, కీర్తించుట, అతిశయించుట, ఘనపరచుట 3వ వచనంలో, తర్వాత గొప్ప చేయుట. అంటే ఎంతసేపు ఆయన యొక్క నామమును ఆరాధించేటువంటి భక్తుని యొక్క జీవితంలో ఇలాంటి మాటలన్నీ కూడా ఉత్పన్నమవుతుంటాయి. తర్వాత ఇంకా చూస్తే రుచి చూచుట, 8వ వచనంలో రుచి చూచుట, ఆశ్రయించుట, భయభక్తులు కలిగి ఉండుట, ఇలాంటి మాటలు. ఇవన్నీ కూడా ఎందుచేత అంటే ఆ దేవుని యొక్క ప్రత్యేకతను బట్టి ఆయనను ఘనపరిచే విధానంలో ఇవన్నీ కూడా భక్తుని యొక్క అనుభవంలో వస్తూ ఉంటాయి. కాబట్టి కీర్తనకారుడు, మరి రచయిత దావీదు మహాశయుడు తన జీవితంలో ఆ దేవునిని ఏ విధంగా ఆరాధించాలనేటువంటి దానిని గురించి మరి రాస్తూ, మరి తనకి వ్యక్తిగతమైన జీవితంలో సంభవించినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కనుక వీటన్నిటినీ ఆయా సందర్భాల్లో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మొట్టమొదట ప్రారంభపు పల్లవి అనుకుంటాం. పల్లవి అనేకసార్లు రిపీట్ చేస్తుంటాం. శరణం ఒక్కొక్కసారి పాడి వదిలేస్తాం. కనుక మొదటి వచనము పల్లవిగా తీసుకుంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట. ఎల్లప్పుడూ, నిత్యము అనే మాటలు కూడా మనం చూస్తాం. కనుక దీనికి ఒక టైం లేదు, ఒక నియమం లేదు, లేకపోతే ఒక సందర్భం లేదు, ఒక పరిస్థితి లేదు. ఎల్లప్పుడూ, నిత్యము అనేటువంటి మాటలు మనకి దానిని జ్ఞాపకం చేస్తుంటున్నాయి. కనుక ఇది దేవునికి చిత్తం. దేవునిని మానవులు అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకుని ఆరాధించటం.
సాధారణంగా మనుషులైతే వారికి ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు దేవుని నిందించేవారుగా, దూషించేవారుగా, హేళన చేసేవారుగా, తృణీకరించేవారుగా ఉంటారు. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుని ద్వారా మేలు పొందాలనేదే మనుషుని యొక్క అభిప్రాయం. ఏదైనా ఒకవేళ నష్టమో తొందర వచ్చిందంటే వారికి అంత ఇష్టం ఉండదు. కనుక ఈ నష్టం నాకు ఎవరి వల్ల వచ్చింది, దేవుని వల్ల వచ్చిందని చెప్పేసి ఒక రాజు దేవుని మీద తిరగబడుతున్నట్టుగా చూస్తాం. యోబు యొక్క జీవిత అనుభవంలో యోబు యొక్క భార్య కూడా మరి ఆమె ఆ పరిస్థితిని చూసి, తనకు వచ్చినటువంటి కుటుంబ పరిస్థితిని చూసి ఆమె మరి ఎందుకు దేవుని దూషించు చావమని చెప్పి యోబుతో మాట్లాడటం మనం చూస్తాం. అంటే ఆ సందర్భాల్లో కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మరి దేవునిని ఆరాధించకుండా, స్తుతించకుండా మరి వాళ్ళు ఏం చేస్తారనమాట, దేవునిని నిందించేవారుగా ఉంటారు. నిందలన్నీ తీసుకెళ్ళి ఆయన మీద వేసేస్తూ ఉంటారు. కలిసి వచ్చినప్పుడు, అనుకూలమైనప్పుడు, సందర్భాలన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగినప్పుడు అయితే హ్యాపీగా ఉండవు. మనుషుని యొక్క స్వభావం ఇది. కనుక మనము ఈ యొక్క మానవ తత్వం నుంచి, మనుషుని యొక్క స్వభావం నుంచి బయటకు వచ్చి దైవ స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అన్ని సమయాల్లో కూడా ప్రభుని ఆరాధించడానికి మనము తీర్మానం కలిగి ఉంటాం. కనుక ఈ మొదటి వచనము లేదా పల్లవి ఏం చెప్తున్నాడంటే, నేను ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. సరే, మనుషుని యొక్క జీవితంలో పలు విధములైనటువంటి అనుభవాలు వస్తాయి. అన్నిసార్లు మనకి అన్ని మనకు అనుకూలంగా రానంత మాత్రం చేత దేవుడు కాకపోవడం. దేవుడు ఆయన ఘనుడు కాకుండా ఉండడు, ఆయన కీర్తనీయుడు కాకుండా ఉండడు, ఆయన గొప్పవాడు కాకుండా ఉండడు. ఆయన స్థానం ఆయనదే ఎప్పటికీ. మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏ సందర్భాల్లో ఏ విధంగా వస్తాయో అవన్నీ ఆయనకే ఎరుక. మనకు కూడా కొన్ని తెలుస్తాయి, కానీ తెలిసినా కూడా తెలవనట్టు ఉంటాం కొన్ని. మేము ఎలా ఉంటే మటుకు మేము మనుషులం కదా అని. ఒక ఆయన దేశగాంలో మంచి విశ్వాసి, మంచి ఆరాధన చేశాడంటే అందరికన్నా గట్టిగా చేస్తాడు. వాక్యం చదివితే అందరికన్నా గట్టిగా చదివాడు. మందిరానికి వస్తే అందరికంటే టిప్ టాప్గా వచ్చేవాడు. ఒక సమయంలో కొంతకాలము, అంటే కొన్ని వారాలు మేము వాళ్ళని విజిట్ చేయలే. సాధారణంగా అంటే ప్రారంభంలో వారము లేకపోతే నెలతో దర్శించి చేయటం అనే సేవ ప్రారంభం. అది ఇంకెంతకాలం, జీవితకాలం అంతా మా ఇంటికి రాలేదు, మమ్మల్ని పలకరించలేదు అంటే ఏదో ఎదిగినట్టే, లేకపోతే ఇంకేమన్నా ఇంకా చిన్నపిల్లవాడను. మేము ఎందుకు వెళ్ళలేదు అంటాను కొన్ని కారణాలు. మరి ఆయన కొంచెం దారి తప్పాడు, అందుని బట్టి ప్రార్థనకు రావట్లేదు. అది మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే అది. అలాంటప్పుడు ఒకసారి దారిలో కనపడ్డాడు. అన్న, మా ఇంటికి మీరు రావట్లేదు. అవును, చాలా రోజులు అయింది రాలేదు. మీరు అలా చేస్తే ఎలా అన్న, మనుషులు మేము ఏదో తప్పు చేస్తూ ఉంటాం అలా అని చెప్పేసి మరి ఏంటి ఇంకా ఏదన్నాడా ఉప్పు కారం తినేవాళ్ళు, ఉప్పు కారం అందరూ వినట్లేదండి, ఉప్పు కారం అనుకుంటాం మొదలుపెట్టాడు. మరి తప్పు అయిపోయింది. మరి తప్పు అయినప్పుడు దేవుని సందుకు వచ్చి తప్పు ఒప్పుకొని మరి దేవుని సందులో క్రమపరచుకుంటూ మానేసేసి దేవుని మందిరాన్ని మానేసేస్తే కూడా ఏం చేయాలన్నమాట, నీ అంత గొప్ప లేడని చెప్పేసి వాళ్ళని మళ్ళీ ప్రోత్సాహం చేయాలి, వాళ్ళ తప్పుని ప్రోత్సాహం చేయాలా. మరి దేవుణ్ణి కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అన్నమాట, నిందించేటువంటి వారు. మనుషుడు ఏదో పొరపాటు చేసి మరి మనుషుని యొక్క జీవితంలో తప్పిపోవటం వల్ల కూడా కొన్ని పర్యాయములు ఏదో ఒక అపాయమో, ఆపద, కష్టమో, శ్రమ, శోధన వచ్చే సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు కూడా ఏం చేస్తాం అనమాట, వాళ్ళకు వాళ్ళే నీతిమంతులు అన్నట్టు
దేవునిని తృణీకరించేటువంటి వారు ఉంటారు. కానీ దేవుని తృణీకరిస్తారు, తమ తోటి వారిని కూడా యేసు ప్రభు చెప్పాడు, తమకు తామే నీతిమంతులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంట, తమ తోటి వారిని కూడా తృణీకరిస్తారంట. ఆ విధంగా దేవాలయంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు, పరిసేయుడు, సుంకరైన. ఈ విధముగా మనము దేవునిని ఆరాధించేటువంటి మనము ఏ పరిస్థితుల్లో దేవునిని ఆరాధించగలమో, మేలు చేసినప్పుడు అన్ని సమయాల్లోనూ, ప్రతి సమయంలోనూ, నిత్యము ఆయనను స్తుతించేటువంటి అనుభవం మనం కలిగి ఉంటున్నాం. అలాంటి అనుభవం కలిగి ఉన్నామా? ప్రభా, నా జీవితంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నాకు ఏ కారణం కావాలి? ఏదైనా కారణం ఉంటేనా ఆయన మహింపరచడం? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటంటే ఏదైనా చేసిన మేళ్లను బట్టి ఆయనకు తిరిగి వందనాలు చెప్పడం. ఎవరికైనా థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రయోజనం కలిగినప్పుడు, ఉపకారం పొందినప్పుడు, అది ఏ కారణం లేకుండా చేసేదాన్ని ఆరాధన అంటాం. ఎందుకంటే ఆరాధనకు ఆయన యోగ్యుడు. ఈజ్ వర్తీ టు వర్షిప్. ఆయన దానికి తగినవాడు. నువ్వు చెప్పినా చెప్పపోయినా, ఇంకొకరు చెప్పినా చెప్పపోయినా, ఆయన ఆరాధించడానికి యోగ్యుడైనవాడు, స్తుతులకు పాత్రుడైనవాడు. కనుక ఆయనను ఆరాధించాలి మనం. కనుక ఆయన యోగ్యతను బట్టి మనం ఆరాధించాలి, ఆయన ఘనతను బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి, ఆయన గొప్పతనమును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. తర్వాత మనం పొందినటువంటి మేళ్ళు, అది సెకండ్ స్టేటస్, లేకపోతే సెకండరీ పాయింట్గా వస్తుంది. మొట్టమొదట ఆయన యొక్క యోగ్యతను బట్టి ఆరాధించడం. రెండోది మనం పొందిన మేళ్ళను బట్టి, అనుభవాలను బట్టి ఆయనను ఆరాధించడం అనేది మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించేస్తారు. దేవునిని ఆరాధించేటువంటి వారు దీనులై ఉంటారు. అప్పుడు వారు సంతోషించేవారు ఉంటారు. మనము గర్వహృదయంగా ఉంటే దేవుని మనము ఘనపరచలేము. మన గర్వము, మన యొక్క స్వాతిశయము, మనకున్నటువంటి స్వార్థముతో దేవునిని ఆరాధించలేము. మనుషుడు ఎప్పుడు కూడా స్వకీయమైనటువంటి ఆ ఘనతను కోరుకునేటువంటి వాడుగా ఉంటాడు. సెల్ఫ్ పిటి, లేకపోతే తనకు తానుగా ప్రతి ఒక్కరు కూడా గొప్ప చేసుకుంటానికి, తమను ఏదో విధంగా ఇతరుల ముందు వాళ్ళు కొంత మెరుగైన వారిగా చూపించుకోవాలని మనిషి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన స్థితిగతులు అన్నిటిని కూడా ఎరిగినవాడు కనుక ఆయన మనలో దీనత్వాన్ని చూస్తున్నాడు. గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును, దూరం నుండి ఆయన చూస్తాడు. గర్వ హృదయులందరూ ఆయనకి హేయులు, దీనులైనటువంటి వారికి ఆయన దయ చూపిస్తాడు. కనుక ఎవరు ఆరాధన చేయగలుగుతారు, ఎవరు ఆయన కనపరుస్తారంటే తమను తాము తగ్గించుకున్నవారు. ఆరాధన చేసడం అంటే దేవునిని హెచ్చించడం, ఆటోమేటిక్గా మనల్ని మనము తగ్గించుకుంటాం, మనము దేవుని సముఖంలో దీనత్వంలోనికి రావటం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే గర్వ హృదయము సాతాను యొక్క లక్షణం. శత్రువు లేదా అపవాది గర్వహృదయుడై దేవునిని ఎదిరించాడు. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి వాడే ఒకానొక కాలంలో వాని హృదయంలో ఎప్పుడైతే గర్వము, అహంకారము వచ్చిందో దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. కనుక దేవుని సముఖంలో అతను ఎంత మాత్రం కూడా యోగ్యుడిగా కనపడలేదు. తక్షణమే తన హృదయంలో అలాంటి తలంపు వచ్చింది. దేవుడు ప్రతి వాని హృదయం ఎరిగాడు. మనుషుల హృదయం ఎరుగును, దేవదూతల హృదయం కూడా ఆయన ఎరుగునవాడు. కనుక వానికి హృదయంలో ఏదైతే ఈ యొక్క వ్యతిరేకమైన లేదా అహంకారపూరితమైనటువంటి ఆలోచన వచ్చిందో వాడిని అక్కడి నుంచి మరి పాతాళానికి వేసాడని మనం చూస్తాం. కాబట్టి ఈ లక్షణము సాతాను యొక్క లక్షణం. దీన మనస్సు అనేటువంటిది యేసు ప్రభు వారి యొక్క లక్షణం. యేసు ప్రభు తాను స్పష్టంగా చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి నా అర్థం మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? మీ దగ్గర లేదు, మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాని గుణాలు, వాని లక్షణాలు మీలో ఉంటాయి. అంచేత మీరు గర్వంతో ఉండటం అనేది సహజం. అది
అతిశయము, అహంకారము వాళ్ళకు ఉన్నటువంటి మనుషుడు దేన్ని బట్టి అతిశయిస్తాడు? అతిశయించేటువంటి సంగతులు ఎంతకాలం ఉంటాయి మనుషుని దగ్గర? అయినప్పటికీ కూడా మరి గర్వించడంలో ఎంత మాత్రం కూడా వెనక్కి తగ్గడు. నేను అనేటువంటి ఆ యొక్క స్వభావం మనుషుడు వ్యక్తం చేస్తుంటాడు. కనుక ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు, నేను సాత్వికుడు. ఆయన అలాగే వచ్చాడు. మనుషులకు మరి తాను మాదిరిగా ఉండేలాగున మనుషులు దేవునిని ప్రసన్న చేయాలంటే, దేవుని నుంచి మేలు ఆశీర్వాదం పొందాలంటే ఏ విధంగా వారి జీవితంలో ప్రవర్తించాలి అనేదాన్ని నేర్పడానికి యేసు ప్రభు మానవ రూపంలో వచ్చాడు. కనుక దీనత్వం అనేటువంటిది ప్రభువారి యొక్క లక్షణం. మనల్ని మనం దేవుని సముఖంలో తగ్గించుకోవాలి. కనుక దీన మనస్సు, విరిగి నలిగినటువంటి మనస్సు ఆయనకిష్టం. కనుక ఆయనకిష్టమైన బలి, ఆయనకిష్టమైన ఆరాధన. కనుక ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నానో వానినే నేను దృష్టించుచున్నాను. కానీ దేవుని దృష్టి ఎవరిపైన ఉంటుంది? దేవుడు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటాడు అంటే దీన మనసు గలవాడు. కనుక ఇది దీనులు ఒక గుంపు, అదొక సంఘం. కనుక వారిలో చేరి నాతో కూడే యెహోవాను ఘనపరచుడు. దావీదు వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనం చూస్తాం. అతడు ఎంతగా మరి తగ్గింపు మనసు కలిగినటువంటి వాడు, ఎంత దీనమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు, దేవుని సముఖంలో తనను తాను ఎంతగా మరి తన హృదయాన్ని కుమ్మరించుకునేవాడో మనము ఆయన చరిత్రలో మనం చదువుతూ ఉంటాం. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, దేవుడు ఆయన్ని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక తన యొక్క మొదటి స్థితిని ఆయన మర్చిపోయినటువంటి వాడు కాదు. దేవుడు ఏర్పరచుకుంటే, దేవుడు ఘనపరిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఒక వ్యక్తి ఒకవేళ ఒక స్థానంలోనికి, ఒక ఘనతలోనికి రావచ్చు, ఒక ఔన్నత్యంలోనికి రావచ్చు. అయినప్పటికీ అది దేవుని ఆశీర్వాదమే తప్ప మనుషుని యొక్క మరి ప్రయత్నము ఎంత మాత్రము కాదు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఎప్పాటిది. దేవుడు దావీదును హెచ్చించినటువంటి విధానము ఎంతో మరి తనకు తరతరములకు ఉండేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదించాడు. అతన్ని ఎక్కడి నుంచి పిలిచాడో, ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో అనేటువంటి విషయాలు ప్రవక్త అయిన నాతాను ద్వారా మరి తెలియచేసిన తర్వాత, మరి ఏ విధంగా దావీదును దేవుడు హెచ్చించాడో, ఆశీర్వదించాడో, తన ముందు గతిని గురించి దేవుడు ఏమేమి సెలవిచ్చాడో వాటిని తలపోసుకుంటే దావీదు జీవితంలో అసలు తనను తాను నేలకు తగ్గించుకుంటున్నాడు. మరి దేవునికి సన్నిధిలో పాదాభివందనం చేస్తున్నాడు, సాగిలపడి ఆయనకు నమస్కరిస్తుంటున్నాడు. నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. నీవు నన్ను హెచ్చించావు, నీవే నన్ను ఆశీర్వదించావు, నీవే నన్ను ఈ స్థితిలోనికి తెచ్చావు. అంతేకాకుండా నన్ను ఆశీర్వదించడమే కాకుండా నా తర్వాత నా కుటుంబమును, నా సంతతిని ఆశీర్వదిస్తానని ఆ వాగ్దానముల యొక్క పరంపర, ఆ వాగ్దానముల యొక్క ఆ యొక్క కంటిన్యూషన్, అది ఏమైతే మరి నెక్స్ట్ జనరేషన్స్ కోసం కూడా ఆయన సిద్ధపరిచాడు, వెల్లడి చేస్తాడు. ఇంకా ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూసారా. మరి ఆ విధంగా ప్రభుని ఆరాధిస్తూ మనం 22వ వచనం చూస్తే క్రింద, కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గల వాడవు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవరనో లేడు. చూసారా, తన జీవితంలో మరి అలాంటి ఆత్మభరితమైనటువంటి ఆ స్తుతి, ఆరాధన దేవునికి సమర్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అత్యంత ఘనత కలిగినటువంటి దేవుడు అని చెప్తుంటున్నాడు. ఆయనతో పోల్చదగినటువంటి వారు, సమమైన వారు మరి ఎవరు లేరు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా,
నీవు తప్ప దేవుడెవరునూ లేడు. ఇప్పుడు నా జీవితం మట్టుకే కాదు, కానీ మనకి గ్రంథం తెలియజేసేది ఏంటంటే మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని అనుభవాల గురించి చెప్తుంది. గతంలో దేవుడు చేసినటువంటి అద్భుతములను గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. దావీదు తన జీవితంలో తన పూర్వీకులైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల జీవిత చరిత్రలో దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములు చేశాడో దానిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 23 వచనం, నీకు జనులగుటకై నీవు నీ జనులను బట్టి దయతో వారిని నీవు విమోచించినట్లు నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లు దేవుడైన నీవు ఐగుప్తులో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలు అనునట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? ఆ ఇశ్రాయేలు జనమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన పూర్వీకులను జ్ఞాపకం చేస్తున్నాడు. పితరులైన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధముగా దేవుడు వారిని విడిపించాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అవసరమా అస్తమానం ఐగుప్తు ఏంటండి? మీరు అస్తమానం ఎప్పుడు చూసినా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు అంటారేంటి మీరు అంటారు కొంతమంది. మరి ఇంకేం చెప్తావు? దేవుని కార్యములు జ్ఞాపకం చేసుకోవాలంటే గత సంగతులను కూడా, పూర్వకాలపు సంగతులను కూడా జ్ఞాపకం చేసుకుంటేనే అది నీకు విశ్వాసమునకు కారణమవుతుంది. ఈ రోజున దేవుని ఘనపరచాలంటే మరి ఆయన యొక్క ఘనతను బట్టి, ఆయన ఏమైనాడో దానిని బట్టి మనం ఆరాధించాలి. అంటే గతకాల సంగతులను జ్ఞాపకం చేసుకోవాల్సిందే. దావీదు తనను బట్టి తాను దేవునికి వందనాలు చెప్పవచ్చుగా, కానీ తన పూర్వీకులు, పితరులైన వారు, ఆ జనము, ఇశ్రాయేలు జనము, మరి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకని? వారి పక్షముగా, పూర్వీకుల పక్షంగా, పితరుల పక్షముగా దేవుడు ఏమేమి మేలు చేశాడు. అవును, దేవుడు అన్ని కాలములలో కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఇటు చెప్తాడు. మరియు 24, యెహోవావైన నీవు వారికి దేవుడు అయ్యుండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలు పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. ఎన్నో విధాలుగా ఒక అబ్రాహామును కోరుకున్న దేవుడు తరతరాలుగా ఆశీర్వదించినట్లుగానే ఇప్పుడు దావీదు స్థానం వచ్చినప్పటికల్లా దావీదును కూడా అలాగే ఆశీర్వదిస్తున్నాడు. నా సంతతిని ఆశీర్వదిస్తున్నా, నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా నా సంతానమును కూడా నువ్వు ఆశీర్వదించు. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా! నీ వంటి దేవుడు ఎవరున్నారు? ఏదన్నా ఇతరులైతే మనుషులు ఏదైనా ఉపకారం చేస్తే, ప్రత్యుపకారం చేస్తే అక్కడితో వదిలిపోతుంది, అక్కడితో మర్చిపోతారు. చేసిన వాళ్ళు మర్చిపోతారు, పొందిన వాళ్ళు మర్చిపోతారు. ఈ దేవుడు అలా కాదు కదా. తరములకు దేవుడుగా ఉన్నాడు, యుగ యుగములకు దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు తగ్గింపుతో, నా ప్రభు ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. దేవుడు మనల్ని హెచ్చించాడు, మన స్థితి నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు. మనము చచ్చినటువంటి వారు, పాపంలో అపరాధంలో చచ్చినటువంటి వారు, పాతాళమునకు దగ్గరగా ఉన్నటువంటి వారు, మరణ పాశంలో ఉన్నటువంటి వారు, మనల్ని ఆయన ఏం చేశాడంటే లేపి, క్రీస్తుతో కూడా ఆయన లేపి, ఆయనతో కూడా కూర్చుండబెట్టి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక రక్షింపబడినటువంటి విశ్వాసులకు జీవితపు అనుభవాన్ని అపోస్తలుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 మొదట చూద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షింపడి ఉన్నారు. అక్కడ తావలేదు. మనల్ని ఏం చేశాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం. ఇప్పుడు కాదు ఇది. ఈ రక్షణ అనేటువంటిది ప్రస్తుతానికి మాత్రమే కాదు, ఈరోజు రేపటికే కాదు. మన జీవిత కాలం ఎంత ఉంటుంది, మన ఆయుష్కాలం ఎంత ఉంటుంది, మన బ్రతికే దినాలన్నీ ఇంతవరకే కాదు, రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇంకా చూసారా, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు దేవుడు మన విషయంలో కలిగి ఉన్నాడు. ఎంతగా ఆయన మనల్ని హెచ్చించాడు. ఎక్కడ వరకు హెచ్చించాడు? మొదట ఈ అధ్యాయం ప్రారంభంలో చచ్చిన స్థితిలో ఉన్నాం మనం. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? మరణ వశంలో ఉంటారు, పాతాళంలో ఉంటారు, గోతులో ఉంటారు. అటువంటి వాళ్ళని తీసుకుని మళ్ళీ ప్రకృతి తీసుకుని ఒకటేసారి ఆ పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టట. ఎంతవరకు హెచ్చించబడ్డాము మనం? మన స్థానం ఎక్కడ ఉండవలసింది? ఎక్కడి వరకు? ప్రభువా, యెహోవా, నీవు ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడు? కనుక ఎటువంటి యోగ్యత లేనటువంటి స్థితి భక్తుని యొక్క జీవితంలో దేవునిని ఆరాధిస్తూ దీనత్వంతో, తగ్గిన జీవితంతో, తగ్గించుకునేటువంటి అనుభవంతో ప్రభుని గణపరుస్తున్నాను. ఆయనను గణపరచడం తప్ప నేను ఇంక ఏమీ చేయలేను. నా ప్రభుని గణపరచడం కంటే నేను ఇంకా ఏమీ చేయలేను. ఎందుకంటే ఆయన నన్ను హెచ్చించాడు, ఆయన నన్ను గణపరిచాడు, ఆయన నన్ను పైకి లేపాడు. గోతిలో ఉన్నటువంటి నన్ను పైకి లేపాడు, కృంగిన నన్ను లేవనెత్తాడు. ఇంకా అనేక విధాలుగా తన చేతుల్లో చెప్తాడు. భయములని, కష్టాలని, కలవరాలని, గాయములు, ఇంకెన్నో ఉన్నాయి, శ్రమలు, కన్నీటి అనుభవము, వీటన్నిటిలో ఆయన నన్ను నిలబెట్టే దేవుడని ఆయనను కనపరిచేవాడుగా ఉన్నాడు. మరి మనం ముందుకెళ్తే 8వ వచనం, 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించేటువంటి వారుగా ఆయన మనల్ని చేశాడు. ఎందుకంటే ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు. ఇది రుచి చూచి తెలుసుకునేటువంటి అనుభవం. ఇది ఎవరికంటే ఉత్తముడు? ఎవరికంటే ఉత్తముడు? ఉత్తముడు అంటే ఒక హయ్యర్ స్టేటస్ కనుక దాన్ని మనం చూపించినప్పుడు ఎవరికంటే ఆయన మనకు ఉత్తముడై ఉంటాడు. ఈ లోకంలో మనం దేనినైతే ఘనపరుస్తామో, దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే గొప్పగా భావిస్తామో దానికంటే ఆయన గొప్పవాడు అన్నమాట. కనుక మరి అన్నిటికంటే ఉత్తముడు, అందరిలో శ్రేష్ఠుడు. కనుక ఆయన నామమునకు మనము స్తుతులు సమర్పించడంలో కారణం ఏంటంటే ఆయన ఉత్తముడని, ఆయన శ్రేష్టమైనటువంటి వాడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూడటం వలన మరి ఆయనలో ఉన్న మంచితనం. ఉత్తముడు అంటే ద లార్డ్ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏంటంటే గుడ్ అని ఉంటుంది. ఉత్తముడు అని మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంది. సర్వోత్తముడు అని చెప్పి కన్నడలో ఉంది. కనుక అన్నిటికంటే ఉత్తముడు, అన్నిటికంటే ఇంకా గుడ్, బెస్టా, బెటరా, ఏది ముందు? నాకేమి ఇంగ్లీష్ రాదులేదు. కనుక ఆయన చాలా ఉన్న దాంట్లో ది బెస్ట్, అలాంటి వాడు అన్నమాట. మరి లోకస్తులు కూడా కొంతమంది అంటున్నారు ఏమనంటే, ఒకవేళ దేవుడు నమ్ముకొని వస్తే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు ఒకరు, నువ్వు ఎలాంటి దేవుని నమ్ముకుంటావు? అసలు ఆడు దేవుడిని నమ్మడాట. ఒకవేళ సపోజ్ నువ్వు నమ్ముకొని వస్తే ఏ దేవుని నమ్ముకుంటావు అంటే, అప్పుడు ప్రపంచమంతా నేను గమనించిన తర్వాత దేశాల్లో, ప్రజల్లో మనుషులు కొలిచే దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎవరి వలన ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో, ఎవరి వలన ఎక్కువ మేలు కలుగుతుందో అలాంటి దేవుడిని నేను నమ్ముకుంటాను అన్నాడు. మీకు తెలుసు అది. కాబట్టి ఆ విధముగా ఉత్తమమైనటువంటి వారిని ఎన్నుకుంటామనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఉండేటువంటి కామన్ సెన్స్ అది. కాబట్టి మనము చూసాము, అనేక మందిని చూసాం, అనేక మందిని మరి మనము ప్రయత్నించాం. అయితే ఇప్పుడు మనం చేరినది ఎక్కడంటే ఉత్తమమైన వాడు, శ్రేష్టమైన వాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ ఉత్తమత్వం ద్వారా మనకు కలిగేటువంటి మేలేంటో తెలుసా? ఆయన ఎంత ఉత్తముడంటే ఆయనకి మనం ఎవరో మనకు చెప్తాడు, అంత ఉత్తముడు ఆయన. 25వ అధ్యాయం కీర్తనలో 8వ వచనం,
కీర్తనల గ్రంథం 25:8. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనే ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులను ఎవరు పట్టించుకుంటారు? పాపులను ఎవరు పట్టించుకుంటారు? దారి తప్పిపోయిన వాళ్ళ గురించి ఎవరు శ్రద్ధ వహిస్తారు? పనికిరాని వాళ్ళ గురించి, పనికిమాలిన గురించినటువంటి అవసరం మనకేంటి? ఎవరితో స్నేహం చేయాలంటే మంచోళ్ళు ఎవరు చూసుకుని చేస్తాం. కానీ దేవుని యొక్క ఉత్తమత్వము, ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన ప్రేమ ఔన్నత్యము, ఆయన దయ ఔన్నత్యము, ఆయన క్షమ ఔన్నత్యము దేనిలో కనబడుతుందంటే తన మార్గమును గురించి పాపులకు ఉపదేశించును. ఎందుకంటే వాళ్ళకి పాపికి ఇంకో దారి లేదు, పాపికి మరొక మార్గం లేదు. నీతిమంతుడైతే తన నీతిని బట్టి రక్షించబడతాడు. అయితే పాపికి రక్షణ ఎక్కడుంది? పాపులు నశించిపోవాల్సిందేనా? అందుకోసమే దేవుడు మానవులు కలుగజేసింది. వాడేమో దారి తప్పిపోయాడు అంటే మొదట దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని చెప్తాడు ప్రసంగి. అయితే మనుషుడు దారి తొలగిపోతే వాడు అలా దారి తొలగిపోయినందువలన వాడిని విడిచిపెట్టలే. కానీ ఏం చేస్తున్నాడు? ఆయన ఉత్తముడు కనుక, అది మామూలు వాళ్ళు అనుకోండి, ఆడ దారి తప్పాడు పోనీ ఆడ మనం అనవసరంగా ఆడితో కల్పించుకోకూడదు అనుకుంటాను. కాదు, ఆయన తన మార్గమును గురించి పాపులకు ఉపదేశించు. ఆయన మార్గం ఏంటి? ప్రేమ మార్గం, కనికరంతో కూడినటువంటి మార్గం, దయ, వాత్సల్యత కలిగినటువంటి వాడు, నేను ప్రేమ గలవాడిని అని తన మార్గాన్ని గురించి పాపులకు చెప్తున్నాను. అయితే ఏం చేస్తావు? నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ పాపములన్నీ క్షమిస్తాను, నీ పాపములను విడిపిస్తాను, నీ యొక్క పతన జీవితంలో నుంచి నేను తప్పిస్తాను, నిన్ను ఉత్తమమైన వాడిగా చేస్తాను. పూర్వం ఉన్నారు చూడు కొంతమంది భక్తులు, నన్ను అనుసరించారు. వాళ్ళు పిలిచినప్పుడు వారికి ఉన్న వాటిని అన్నిటినీ వదిలేసి వచ్చారు, నన్ను వెంబడించారు. నేను వాళ్ళని ఉత్తమమైన వారిగా చేశాను. నేను ఉత్తముడు కనుక నిన్ను కూడా ఉత్తమమైన వారిగా, ఒక సాధారణమైన ఒక కామన్ సిన్నర్, ఒక సామాన్యమైనటువంటి పాపి, అంటే జనరల్గా యూనివర్సల్గా ఉంటుంది పాపం అనేటువంటిది. అటువంటివి అందులో కూడా ఘోరమైన పాపులు ఉన్నారు. అందులో కూడా మరి పౌలు మాట చెప్పాడు, నేను ప్రధానమైన పాపిని అని చెప్పాడు. పాపంలో కూడా మళ్ళీ కొన్ని దాంట్లో కేటగిరీస్ ఉంటాయేమో కదా. అవును, ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు పాపులమని. ఎవరైతే ఆయనను రుచి చూస్తారో వారికి తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని. కాబట్టి తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఎందుకంటే ఆయన ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున. ఆయన ఉత్తమమైన వాడు కనుక పాపులను పోనవట్లేదు, దారి తొలగిపోయినటువంటి వారిని పిలుస్తున్నాడు. కనుక ఇప్పుడు మనము అలాంటి కోవకు చెందిన వారంగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని పిలిచాడు, నా ఎద్దుకు రండి అన్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. అప్పుడు వారు ఏం అవుతారు? ఆయన్ని ఆశ్రయిస్తారు. అప్పుడు వారి పాపములన్నీ తొలగిపోతాయి. అప్పుడు వారు ధన్యులు అవుతారు, ఆశీర్వదించబడతారు. కనుక పేతురు రాసిన పత్రికలో ఆయన ఉత్తముడని రుచి చూస్తున్నట్లయితే వారికి కలిగేటువంటి క్షేమం ఎలాంటిదో పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. కనుక ఇప్పుడు ఈ అనుభవంలోనికి వచ్చినటువంటి వారు ఎలా ఉంటారు? యెహోవా ఉత్తముడని లేదా దయామయుడని మంచివాడని రుచి చూచి ఉన్న ఎడల్లా మీరు ఎలా ఉంటారు? రుచి చూడని వాళ్ళు ఎలా ఉంటారు? కానీ ఇప్పుడు మనము ఇట్టి రక్షణలోనికి మనం వచ్చామంటే ఆ దయను రుచించాం, ఆ ప్రేమను రుచించాం, ఆ కనికరాన్ని మనము అనుభవించాం. మనకు జీవితంలో అంత ఉత్తమమైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి దేవుని యొక్క ప్రేమను, కనికరాన్ని, కరుణను మన జీవితంలో అనుభవించాం. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో ఏముంది? దుష్టత్వం ఉండేది పూర్వం, ఆయన రుచి చూడనప్పుడు. అంతకుముందు ఏముండింది? కపటం ఉండింది,
అంతకుముందు ఏముంది? వేషధారణ ఉంది, అసూయ ఉంది, దూషణ మాటలు ఉన్నాయి. ఇవన్నీ పోయినాయి ఇప్పుడు. కనుక ఆయన దయాళుడని, ఉత్తముడని, మంచివాడని, ప్రేమ గలవాడని నువ్వు రుచి చూచి ఉన్న ఎడల నీలో ఈ వీటన్నిటిపైన జయము కలిగింది. మనం ఎంత దుష్టులమో, దుష్టత్వంతో నిండినటువంటి వారమో, దుష్టుని సంబంధికులమో. దుష్టుడు మనల్ని వెంబడించేవాడుగా ఉంటాడు. దుష్టునితో మనం సాంగత్యం చేసేటువంటి వారంగా ఉంటాం. నిన్న ఎక్కడో మాట్లాడుకున్నాం. మరి మీరు కూర్చుని సరదాగా సాయంకాలం అయినప్పుడు మార్నింగ్ వాక్, ఈవినింగ్ టాక్, ఓ చోట కూర్చుని నలుగురు ఫ్రెండ్స్ టీ తాగటమో, కాఫీ తాగటమో, లేకపోతే ఏదో సిగరెట్ తాగటమో ఏదో కలుసుకుంటారు ఒక్కో చోట. అయితే ఎప్పుడైతే ప్రభువు దయాళుడని రుచి చూసిన తర్వాత ఏం చేస్తాం? అప్పుడు అటువంటి స్నేహాలు ఉండవు, ఇక అక్కడి నుంచి మారిపోతాయి. కనుక అప్పటి నుంచి వారి జీవితాలన్నీ కూడా అద్భుతంగా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రుచి చూశారు. ఆయనను రుచి చూడకముందు వాళ్ళ యొక్క స్నేహాలు, వాళ్ళ సాంగత్యము, వారికి ఉండేటువంటి ఆ కాలక్షేపము అవన్నీ వేరే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభు దయాళుడని మన యొక్క అనుభవంలోకి వచ్చిందో, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్. రుచి చూడటం అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. కనుక నేను రుచి చూసి నేను పుల్లగా ఉందని చెప్తే నీకెలా తెలుస్తుంది అది? రాజుగారికి ఏమో తేలు కుట్టిందంట. తేలు రాజుగారికి కుడితే మరి ఏమన్నాడు అక్కడ? అబ్బా అన్నాడు అంతే. మరి అందరూ మంత్రులు, అందరూ సైనికులు ఉంటారు, వాళ్ళందరి ముందు రాజు కదా, మరి కొంచెం ఏం అంతా అబ్బా అన్నాడు రాజుగారు. ఏంటంటే చెట్టు మీద చేయేసి చూడు. అక్కడ చేసిన తర్వాత మళ్ళీ వేసింది, తేలు కుట్టింది. అప్పుడు ఏం చేస్తాడు ప్రధానమంత్రి? తగ్గుతాడేమన్నా? అబ్బా అన్నాడంట రాజుగారు. అబ్బా అని ఇది అబ్బా అంటే మరలా ఏంటి ఇంత బాగుందా ఈ? చూసారా? అది ఎక్స్పీరియన్స్, పర్సనల్గా వచ్చేటువంటి అనుభవం, అది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. ఏదైనా కానీ ప్రభువులో ఉండేటువంటి అనుభవం, ఎన్కౌంటర్ విత్ గాడ్, ఆయనతో కూడా పర్సనల్గా ఉండేటువంటి ఆ యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే ఆయన మనలో చేసినటువంటి కార్యము, మనలో జరిగిన మార్పు అంతే. కనుక ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటము, ప్రభు వేషధారణ, అయ్యా అసూయ, దూషణ మాటలు, చెడు మాటలు, అబద్ధాలు, గోతులు అన్నీ పోయినాయి నా దగ్గర. ఎందుకు పోయినాయో, ఎలా పోయినాయో తెలియదు. ఎందుకంటే నేను ఆయన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైతే ఆ మందు, ఆ ట్యాబ్లెట్, ఆ టానిక్, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆ యొక్క ఔషధము ఏమైందంటే జ్వరము మటుమాయమైపోయింది. అప్పుడు దాకా సూర్యుని కాలిపోతుంది. 104 ఎంత ఉంటుంది తెలియదు నాకు. మరి ఎప్పుడైతే ఆ సరైనటువంటి మెడిసిన్ పడిందో వెంటనే చూసారా ఆ రుచి, ఆ అనుభవము మన జీవితాలను మార్చేసి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలన అపేక్షించి తర్వాత సంగతి ఇది. కనుక మన జీవితంలో యేసు ప్రభు అనుగ్రహించినటువంటి రక్షణ ఏ విధంగా వచ్చిందంటే ఆయన దయాళుడని, ఆయన ఉత్తముడని రుచి చూసిన తర్వాతే మనము ఇటు ధన్యతలోనికి వచ్చినాం. కనుక ప్రభుకు మనము మన జీవితాంతము కృతజ్ఞులమై ఉంటున్నాం. ఇంకా 9వ వచనం 34:9 చూస్తాం. యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు ఉంచుడి, ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. కొదువ జీవితకాలం అంతా ఏదో కొదువ, ఏదో ఒక లోటు, ఏదో ఒక లోపమే. మన జీవితం అంతా ఏదో లేదనేటువంటి జీవితం, ఏదో కరువు, ఏదో కొదువ. ఆ 23వ కీర్తన రాస్తూ చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదా? నాకు లేమీ లేదు. ఒక పిచ్చి అమ్మాయి ఉండేది పాట పాడుతుంది, యెహోవా నా కాపరి నాకు ఏమీ లేదు. అంటే పాట సరదా అయిపోయినమాట ఆమెకి. కాబట్టి ఇంకా అలా పాడుతూ ఉండేది. ఇంకో పాట పాడేది ఏంటంటే
ఏమి నీకు అర్పించగలను, అన్నీ ఉన్నదాననయ్యా. తెలవక లేకపోతే పిచ్చా? నిజమైన పిచ్చి అంటారా? పాటను అలాగా పాడటం, జోక్గా అందరూ నవ్వటం, ఇది అయితే నిజమైన యథార్థమైన అనుభవం ఏంటంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి ఏ మేలుకు కొదువ ఉండదు. కనుక ఆయన సకల సమృద్ధి గలవాడు. ఆయన ఎల్షదాయి దేవుడు, సమస్తమును మన కొరకు త్యాగం చేశాడు. ఇంకా ఏం చేశాడు? తన సొంత కుమారుని మనకి ఇవ్వటానికి ఆయన వెనుదీయలేదు. ఆయనతో పాటు సమస్తమును మనకి ఇచ్చేవాడు. కనుక సమస్తమును ఇవ్వగలిగినటువంటిది ఆయన, సమస్త క్రియలు చేయగలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఒకటి లేదు. ఎందుకంటే ఆయన ఎందు భయభక్తులు ఉంచుట ద్వారా మనం ఇట్టి విషయాలను నేర్చుకోగలుగుతాం. ఒక్కవేళ సింహపు పిల్లలను మనం ఎప్పుడు చదువుకునే వాక్యాలే కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి. కానీ దేవుని ఆశ్రయించే వారికి మేలులకు కొదువ ఉండదు. నమ్మినట్లయితే మేలును చూస్తాం, నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తాం. నువ్వు ఆశ్రయించింది ఎవరిని? సకల సమృద్ధి కలిగినటువంటి దేవుని. కనుక ఆయన ఆరాధించేటువంటి మనము రక్షణ అనుభవంతో, మేలులు పొందిన అనుభవంతో, కష్టములను అనుభవించిన అనుభవంతో, శ్రమలను పొందినటువంటి అనుభవంతో, అన్ని అనుభవాలతో, ఈ అనుభవాలన్నీ మన జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న పాయింట్స్, కొన్నిసార్లు అవే మనకి టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. కొన్ని కష్టాలు మన జీవితాలను ఒక మలుపు తిప్పుతూ ఉంటాయి. కొన్ని మేలులు మన జీవితాన్ని ఉన్నత స్థితిలో తీసుకుని వెళ్తాయి. ఆ విధంగా దేవుడు మన పక్షంగా మరి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ అస్. మన కోసం ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. కనుక ఆ డిజైన్ ఆయన చేసి ఉంటాడు. ఆ డిజైన్లో మనము ఏం చేయాలి? ఆయనను ఘనపరచాలి. అన్నిటిలో ఆయనను మనం ఘనపరచాలి, ఆరాధించాలి. నాకే వచ్చేయండి కష్టాలు, నాకే వచ్చినాయి బాధలు, ఇంకెవరు దొరకలేదేంటి? కాదు. దేవుడు మనల్ని ఏ విధముగా ఆయన కొరకు ఇష్టమైనటువంటి రూపంలో తీసుకుని వెళ్ళటం ఆయనకి ఇష్టం. అందుచేత మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించిన ప్రభు ఎందుకని పెట్టాడు? మనల్ని కష్టపెట్టడానికి. ఆయన ఎందుకు కష్టపడ్డాడు? ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? ఆయన ఎందుకు రక్తం ధారలుగా కార్చాడు? ఆయన ఎందుకు నిందల అవమానములను భరించాడు? మనల్ని ఉద్ధరించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి. అని దరిద్రుడైన విషయంలో చెప్తున్నాడు కొరింథీ పత్రికలో. కనుక ఆయన నిందలు అవమానములకు కారణము మనమే. మనలను ఉత్తమమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనలో గొప్ప కార్యాలు చేయటానికి. కనుక మనం ఎరిగినటువంటి వారమైతే ఆయన ప్రేమను తెలుసుకుని, ఆయన యుద్ధ నేర్చుకుని, మరి ఆ దీనత్వముతో, విరిగినలిగినటువంటి మనసుతో, హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకు సమర్పించాం. మనం పొందినటువంటి రక్షణ మన వలన కలిగింది కాదు, అది ఆయన వరం. అది కృప ద్వారా కలిగినటువంటి పరలోకంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టే ఉన్నతమైన స్థానంలో ఆయన మనల్ని హెచ్చించాడు. కనుక ఆయన తగ్గిపోయాడు, మనల్ని పైకి తీసుకుని వెళ్ళాడు. ఆయన ప్రేమ అపారం. కనుక ఆయన దయాళుడని మనం రుచి చూచి ఉన్నాడు. రుచి చూసినట్లయితే మన జీవితము మారింది. రుచి చూసిన తర్వాతనే మన జీవితంలో మార్పులు వచ్చినాయి. అంతకుముందులా లేము. ఇప్పుడు ప్రభుని ఆరాధించే స్థితిలోనికి వచ్చి, ఎంతమంది అయితే గర్వము, అతిశయము, అహంకారం, మనల్ని మనమే పొగుడుకునేది. నేను ఎవరు అనుకున్నాం? అసలు ఏమనుకున్నాను? నా గురించి అసలు ఏమైనా కొంచెం తెలుసు నీకు అంటాం మనం కదా. అలాంటి లోకంలో అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఆ మహామహుడు, మన సృష్టికర్త, మన తండ్రి అయినటువంటి దేవుని ముందు అతిశయించడానికి ఏ చిన్న అవకాశం కూడా మనకు లేదు. అయితే మనకు తెలియక అపవాది సంబంధికులంగా ఉన్నాం కాబట్టి, దుష్టుని సంబంధికులంగా ఉన్నాం కాబట్టి మనం ఆ లక్షణాలు కలిగి ఉన్నాము. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనము ఆయనను రుచి చూసామో, ఇప్పుడు మన జీవితము యేసు ప్రభువారి యొక్క ప్రేమలో, దయలో, కనికరములో, వినయంలో, విధేయతలో, సాత్వికంలో మనం కొనసాగడానికి ఇష్టపడ్డాం. ఇది గొప్ప మార్పు. ఇదే పరలోకానికి దారి. ఇదే ప్రభుతో మనం నిరంతరము యుగయుగాలు ఆయన సింహాసనం దగ్గర ఆయనతో పాటు ఉండటానికి మనకు కలిగించినటువంటి అవకాశము. యేసు ప్రభు యొక్క మనసు మనము కలిగి ఆయన దారిలో, ఆయన మార్గంలో ఈ యాత్ర కొనసాగిస్తుంటుండగా మనకు ఒక గురి ఉంది, ఒక లక్ష్యం ఉంది. అది ప్రభుత్వ రాజ్యము. కనుక ఇట్టి గొప్ప అద్భుతమైన అవకాశం దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. కనుక హృదయపూర్వకంగా మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు సమర్పించి, మనకు చేసిన మేలను బట్టి ప్రభును స్తుతించి ఆరాధించుకున్నాం.